ఈ మిస్టర్ బచ్చన్ అనేటువంటి సినిమా మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇందులో మీరు 2 థింగ్స్ వాడకూడదు అనమాట. ఒకటి, నాకు స్టోరీ నచ్చింది. 2, హరిశంకర్. ఓకే, ఓ అలా వచ్చిందా? ఎస్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని తికమకలు ఉంటాయి. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు పేరు ఎత్తకుండా ఒకటి చెప్పనా, నాకు హరీష్ డైరెక్టర్ కాబట్టి లేకపోతే స్టోరీ నచ్చి అని కాదు, ఒక రీమేక్ ఫిల్మ్ రేడ్ అనే సినిమా ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చింది, అది అక్కడి నుంచి వస్తా. ఈ రేడ్ అనే సినిమా ఒకళ్ళు అడిగారు నాకు చేయమని, బట్ ఐ వాజంట్ ఇంట్రెస్ట్, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం. యాజ్ మళ్ళీ ఆ డ్రైగా ఉంటుంది, సీరియస్ నోట్లో ఉంటుంది, సీరియస్ మూడ్లో ఉంటుంది. బట్ నచ్చింది నాకు, నాకెందుకో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఓకే ఎప్పుడైతే ఇతను ఎంటర్ అయ్యాడో, సో అలా నచ్చు ఇతను ఎంటర్ అవగానే ఎస్, ఎందుకంటే తను మార్చేయగలడు. కరెక్ట్. ఇంతకుముందు తను అది ప్రూవ్ అయింది. నాకే కాదు చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది అలాంటి రీమేక్లు ఇంత బాగా చేయటం. అదొక మెయిన్ రీజన్. దాంతోడు ఇక కథను మార్చేయటం కానీ ఇంకోటి కానీ సాంగ్స్ కానీ ఇంకోటి కానీ, రేపు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చొని సినిమా చూసిన చెప్పి ఎవరైతే రేట్ చూసారో వాళ్ళు రేట్ని మర్చిపోతారు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అతను చెప్పినట్టు చూసారా, అతను అంటున్నాను ఇంకా అతను చెప్పినట్టు మళ్ళీ దీన్ని రీమేక్ చేస్తారేమో. అది కరెక్ట్. నేను ఇందాక అదే హరిశంకర్ గారు ఎంత యూనిక్నెస్ ని తీసుకొస్తారు అంటే, మళ్ళీ ఇదే సినిమాని చేసిన వాళ్ళు దీన్నే హిందీలో రీమేక్ చేసినా మనం ఆశ్చర్యపోను. డెఫినెట్ గా అజయ్ దేవగన్ సపోజ్ చూసినా అనుకోండి అంటాడు అది. And Bhagyashree, you are trending even before the movie has released. Wow, congratulations. I can listen the inner voice. What is the inner voice? I'm happy. Like that. So your dance. I'm very happy, very very happy. Yeah. ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందే తనకు వచ్చిన పేరు కానీ ఇష్టం కానీ మొత్తం కుర్ర గ్యాంగ్ మొత్తం అందరూ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ అలా ఎంకరేజ్మెంట్ కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. సూపర్ యా. అండ్ డాన్సింగ్ సో వెల్, అంటే సినిమాలోనే కాకుండా మేము బయట ఈవెంట్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. యువర్ ట్రైన్ డాన్సర్? No, I'm not a trained dancer. Both of us are not trained dancers. Yeah. We just enjoy. We enjoy the music. వెనకాల టేప్ రికార్డర్ కూడా కనిపిస్తుంది. Exactly. Hey. We enjoy the music. కానీ కాపీరైట్ పడుతుంది, ప్లే చేయకండి. We enjoy dancing, and it comes from like my childhood because my mother was a dance teacher. She would take dance classes. I didn't know this. Okay. You don't know a lot of things, Ravi. Thank you. It's okay. Because this is Bhagyashree Borse. Got it? Yeah. Continue. So my mother my mother was a dance teacher. She would take dance classes for kids, and that time I was a very fat kid who couldn't dance. Okay. I know. But then they would all make fun of me, and then I baby decided fat. Yeah, I decided that I'm going to grow up and be a very good dancer, and I genuinely enjoy dancing a lot. Like even at home, if I'm like ever low, dancing, music, that's all I listen to. I know. And from all the films that he has done, ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాల్లో you see the most energy packed dance performances. అండ్ ఇద్దరిది కూడా ఆ వైబ్ బాగా మ్యాచ్ అయింది మూవీలో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటిలోనూ. ఇట్స్ లైక్ అ బ్లాస్ట్. We can see that both of you are enjoying the moment. So అది కనిపించింది ఇద్దరిలోనూ. Even though when we were doing rehearsals also, before the take we would enjoy as much as while we were like doing it during the take. Yeah. I'm very sure. So ఇప్పుడు ఎంతవరకు తెలుగు వచ్చేసింది మీకు? తెలుగు by అంటే she only dubbed, you know that? Great. Congratulations. డబ్ చేసింది. ఏంటంటే నాకు తెలిసి 25 మిడ్ కల్లా చాలా క్లారిటీలు వచ్చేస్తాయి. ఓకే 25 లాంగ్వేజ్ మీద ఒక 3 సినిమా 4 సినిమాస్ లాంగ్వేజ్ వస్తే షీల్ గివ్ దెన్ షీల్ బికమ్ అన్ యాంకర్ అండ్ షీల్ డూ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు. yes I'm waiting for that. No, it's not like this is just you and me. You're questioning me, I'll question like you. that. అంటే నా పొట్ట కొట్టేద్దామని. You understood that? మేరా పేట్ మే కొట్టు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటే కొంచెం ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, తను చెప్పాలని, డెలివర్ చేయాలని, మీనింగ్ తెలుసుకోవాలని అది ఉంది తనకి, అది బాగా ఉంది. దాని తోడు హరీష్ ఉన్నాడు, తనకి లాంగ్వేజ్ ఉన్న కమాండ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లా. ఎక్స్ప్రెషన్ మీద కానీ, లాంగ్వేజ్ మీద కానీ, మాడ్యులేషన్ కానీ, కమాండే ఉందండి అక్కడ. అసలు కమాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్. సో తను మీరు చాలా విషయాలు చాలా సినిమాల్లో తన ఫస్ట్ సినిమాలో ఉన్నది. ఐఎమ్ వెరీ షూర్. సూపర్బ్. యా, దట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ రవితేజ గారు. డెఫినెట్లీ. సీన్ హిమ్ ఇప్పుడు అదే వెరీ రేర్లీ కాంప్లిమెంట్స్ లైక్ దట్. గ్రేట్.
సో ఇక అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ మీరు, ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతూ వచ్చాము. అయితే దీనికైతే ఇన్ పర్టికులర్ మిస్టర్ బచ్చన్ అన్న టైటిల్ కూడా మీరే సజెస్ట్ చేశారని అంటే హరిశంకర్ గారు చెప్పారు. ఒక పేరుతో రావాలి అంటే ఒక పవర్ఫుల్గా ఉంటే బెటర్ కదా అని టప్పన వస్తే బాగుంది అనిపించి ఓకే చేసుకో. దీనికన్నా పవర్ఫుల్ పేరు ఏముంటుంది యా, ఎందుకంటే పవర్ఫుల్ లేదు ఇక. సో మీరు ఆ ఫ్యాన్ మూమెంట్ ఎప్పుడైందండి? అది ఫస్ట్ ఫ్యాన్ మూమెంట్ మీకు ఆయనతోనా లైక్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఫస్ట్ సినిమా షోలేనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా ఆ సినిమా పిక్చర్ ని పురుగు ఉంటుంది కదా, అది దూరింది అప్పుడే. ఓకే, సో ఆ పురుగు దూర్చినటువంటి ఆయన పేరుని పెట్టుకొని ఈ రోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారు. ఒకసారి డ్రర్ వెనక్కి వెళ్దాం, ఎలా అనిపిస్తుంది ఆ రోజు? ప్రకృతి చాలా గొప్పది, అద్భుతం. గ్రేట్, నిజంగా గ్రేట్. సో మీరు ఆర్ యు స్టార్ స్ట్రక్? మీకు ఇష్టమైనటువంటి హీరో ఇస్ ఇట్ whoever it is? Who's the first hero? Who's your star-struck hero? Who's the first one? I mean, I really liked Rajesh Khanna growing up. Yeah, I liked watching Because of him. her dad, that's good to know. Yeah, so my dad is the one who's majorly into movies, so he's the one who introduced me to all the stars and everyone. Okay. I was never into all of this, but because he's such a big film fanatic, I got introduced to all those 90s and 80s and 70s and much before that also. So I've watched all of those much with before him. అయ్యే ఛాన్స్ లేదు అంటే తర్వాత అప్పటి నుంచి ఉందేమో అని డౌట్ మనలాగా. ఓకే, సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ. 80s 90s బ్యాక్డ్రాప్కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా. మీకు కూడా కనెక్షన్ ఉంది 90sతో. లైక్ 90sలో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ. కబూతర్ జా 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 కబూతర్ జా 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 ఓ పావురమా పో పో తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే. అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు. ఓ మై గాడ్, ఆ మేనే ప్యార్ కి అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్. సారీ, మేనే ప్యార్ కి అయినా సల్మాన్ ఖాన్ గారు ఇమిడియట్లీ వెళ్ళిపోయింది. యు డోంట్ డు దట్, ఓకే. ఓకే